పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మన దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రామాలలో ఒక్కో రకమైనటువంటి విధానాలు ఉంటుంటాయి. సాధారణంగా ఆ గ్రామాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు గ్రామ పరిస్థితులకు అనుగుణంగా ఆ ఏరియాని బట్టి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. సో ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయిన తర్వాత అందరితో పాటు కలిసిమెలిసి అటువంటి వాతావరణ సద్గృహ వాతావరణం అనేది మనం చూస్తూ ఉన్నాం. నేచర్కి పెట్టినటువంటి పల్లెలు. సో తాజాగా ఒక పల్లె ఎవరిని కూడా తమ గ్రామంలోకి రాకుండా బోర్డులను పెట్టడం జరిగింది. సైన్స్ బోర్డులను పెట్టడం జరిగింది. అపరిచిత వ్యక్తులకు గ్రామాల్లోకి ఎంట్రీ లేదంటూ, అంతకు ముందు ఒక వర్గానికి ఎంట్రీ లేదంటూ బోర్డులను ఏర్పాటు చేయడం సెన్సేషనల్గా మారింది. అసలు ఎందుకు ఆ గ్రామంలో ఇలా రాకపోకలు కూడా లేకుండా పూర్తిగా బోర్డులు పెట్టేసి ఎవరు మా గ్రామంలోకి రావద్దనేటువంటి బోర్డ్స్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ఆ గ్రామం ఎక్కడుంది? అసలు అక్కడ గ్రామంలో ఏం జరిగింది అనేటువంటి వార్తను ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ప్రధాన హెడ్లైన్గా మా గ్రామంలోకి ప్రవేశం లేదు, అపరిచిత వ్యక్తులను నిషేధిస్తూ పొలిమేరల్లో సూచిక బోర్డులు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఘటన ఇది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో అపరిచితులు, బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ కొన్ని గ్రామాల పొలిమేరలలో సూచిక బోర్డులు వెలిశాయి. ఆ గ్రామాలలోని ఇల్లు, ఆలయాలలో తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్థానికులు తెలిపారు. సో ఒక్క గ్రామం కాదు, కొన్ని గ్రామాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కావచ్చు. ఇక తొలుత హిందూయేతర మతస్థులకు ప్రవేశం లేదని సూచిక బోర్డులు పెట్టగా స్థానిక పోలీసుల జోక్యంతో వాటిని అపరిచితులకు ప్రవేశం లేదు అని మార్చారు. దీనిపైన సమాచారం అందిన వెంటనే ఆయా బోర్డులను తొలగించామని, సామాజిక సామరస్యతకు ఎవరు విఘాతం కలిగించకూడదని జిల్లా డిఎస్పీ ప్రబోధ్ గిల్డియాన్ స్పష్టం చేశారు. సో ఇక్కడ కొన్ని గ్రామాల ప్రజలు పూర్తిగా ప్రవేశం లేదు అనేటువంటి బోర్డులను ఏర్పాటు చేసి ముందుగా హిందూ మతేతర మతస్థులకు మాత్రమే అని చెప్పారు. బికాస్ ఆలయాల్లో ఎక్కువగా అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు హిందూయేతర మతం. బట్ అక్కడ ఆలయాలతో పాటు ఇళ్లల్లో వెహికల్స్, వాహనాలు, ఇంకా ఇతర ఇళ్లలో కూడా భారీగా చోరీలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఇలా పెట్టడం మంచిది కాదని చెప్పేసి స్థానికులకి, గ్రామస్తులకి చెప్పడంతో వారు అపరిచితులకు నిషేధం లేదంటూ మరలా బోర్డును పెట్టి ఎవరు గ్రామాలలోకి రాకుండా చర్యలు తీసుకుంటూ కాపలా కాశారు. సో ఆ తర్వాత క్రమంగా ఇది వైరల్ అవ్వడంతో డిఎస్పీ స్థాయి అధికారులు, డిఎస్పీ నేరుగా రంగంలో దిగి ఇలా ఎవరు కూడా బోర్డులు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనేటువంటి విధంగా ఆయన ఆ సైన్ బోర్డులను కూడా తీపించినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే వాళ్ళు గ్రామస్తులు చెప్పింది ఏంటంటే, మరి నిత్యం జరుగుతున్నటువంటి దొంగతనాలు, ఇళ్లల్లో దొంగతనాలు, వీటికి సంబంధించినటువంటి భరోసా బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇల్లులు గుల్ల అయిపోతున్నాయి, ఆలయాలు చోరీ అయిపోతున్నాయి, దీనికి సంబంధించినటువంటి భద్రత, రక్షణ కల్పించాలని చెప్పేసి గ్రామస్తులు అక్కడ చెప్పడంతో పోలీసులు ఖచ్చితంగా ఆ రక్షణ మేము తీసుకుంటాం, ఎలాంటి చోరీలు కానీ వాటి జరగకుండా నిత్యం మేము పహారా కాస్తామని పోలీసులు ఇచ్చినటువంటి భరోసాతోటి గ్రామస్తులు కొంత శాంతించినట్టు కనిపించింది. ఏదేమైనా కూడా నిత్యం జరుగుతున్నటువంటి చోరీల కారణంగా గ్రామస్తులు అక్కడ ఎవరు అసలు గ్రామాల్లోకి ఇతర వ్యక్తులు రాకుండా తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇప్పుడు వివిధ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.